నమస్కారం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. నా పేరు హిమాన్షి. ఇక వార్తల్లోకి కాంగ్రెస్ పాలనలో సాగు నీళ్లందక పంట పొలాలు ఎండిపోయాయి. మిగిలిన ఆ కాస్త పంట రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దై రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మరియు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి పెద్దపల్లి మండలం పెద్ద పొంకూరు ఐకేపీ సెంటర్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని, కానీ కాంగ్రెస్ పాలనలో సాగునీళ్లు ఇవ్వక సగం పంట పొలాలు ఎండిపోయాయన్నారు. మిగిలిన ఆ కాస్త ధాన్యం నిన్న కురిసిన అకాల వర్షానికి తడిసిపోయిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు దుఃఖంతో ఆవేదనతో ఉన్నారన్నారు. రైతు బంధు ఇవ్వక, సాగునీళ్లు కూడా ఇవ్వక, కరెంటు ఇవ్వక రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అరగోస పెట్టిందని, చివరికి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం వారం రోజులుగా కొనుగోలు చేయకపోతే వర్షానికి పూర్తిగా తడిసిపోయిందని, దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. పడ్డటువంటి వడగళ్ల వాన వల్ల చాలా గ్రామాలలో ఇటు కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి వడ్ల కుప్పలు కావచ్చు, అదేవిధంగా ఇంకా కోయనటువంటి పొలాలు కావచ్చు, దాదాపుగా పెద్ద మొత్తంలో డ్యామేజ్ అయింది. ఇప్పటికే రైతులకు నీళ్లు రాక అనేక వేలాది ఎకరాలలో పంటలు ఎండిపోయినాయి పెద్దపల్లి జిల్లాలో. ఆ పండిన పంటనన్నా కనీసం కొనుగోలు కేంద్రంలో సకాలంలో కొనుగోలు చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తారేమో అని అనుకుంటే, అది కూడా చాలా రోజుల నుంచి ఇక్కడనే వరిధాన్యం పోసినప్పటికి కూడా, మైచర్ వచ్చినప్పటికి కూడా కొనక, ట్రాన్స్పోర్ట్ సరిగ్గాక మరి చాలా సెంటర్లలో ఇదే పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు కొనే ధాన్యం కూడా బీ గ్రేడ్ కిందనే మొత్తం కొంటున్నారు. అదొక నష్టం. అదిగాక ఇంకోటి ఏంటంటే, జోకినాక ఒక 1-2 డేస్లో వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎండలేమో తీవ్రంగా కొడుతున్నాయి, 44-45 టెంపరేచర్ ఉంటుంది. ఆ వడ్ల యొక్క అది వెయిట్ దిగిపోతుంది. వెయిట్ దిగిపోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మిల్లుకు పోగానే కటింగ్ పెడుతున్నారు. అంటే 2-3 తీర్ల నష్టం జరుగుతున్నది. ప్రభుత్వం వచ్చినాక ఆశపడ్డారు రైతులు, మాకు కేసీఆర్ గారి కంటే కూడా బాగా గొప్పగా చేస్తారని. మరి ఏది చేసిర్రు? మంచిగా వచ్చే నీళ్ళను బంద్ చేసిండ్రు. మంచిగా వచ్చే కరెంటు ఇంటికాడ ఉండి దర్జాగా పంటలు పండించుకునే పరిస్థితి నుంచి ఇలా పొలం కాడ పోయి పండుకునే పరిస్థితి తీసుకువచ్చింది. దాని తర్వాత కంటిన్యూగా ఏ కష్టకాలంలో కూడా రైతు బంధు ఎన్నడూ ఆపలేదు. మరి అలా రైతు బంధు ఆపలేదు. నిన్న మొన్న ఒక డ్రామా కట్టిరు. ఏమని? మేము రైతు బంధు వేస్తున్నామని ఒక డేట్ ఇచ్చి, ఆ డేటును మళ్ళా ఎలక్షన్ కమిషన్ తోటి ఆపించి, అంటే రైతులను కన్ఫ్యూజ్ చేసినట్టు. మేము చేసిన వాళ్ళమే కానీ ఎవరు ఆపినరు అని చెప్పేసి. ఇదంతా కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం. అదేవిధంగా ఇచ్చిన హామీలలో ఒక్కటైనా నెరవేరుస్తారా అంటే ఇలా ఆశపోతే ఎదురు చూసి ఇక్కడ వారి ధాన్యం పోసి ఈసారి మాకు ఖచ్చితంగా క్వింటాలకు 500 రూపాయలు బోనస్ వస్తుందని అనుకునేది. చాలా గొప్పగా చెప్పినప్పుడు ఆయన అయితే ఒక మంత్రి అయితే మాట్లాడండి, ఒక ఎకరానికి 25 క్వింటాల ధాన్యం పడుతుంది, 500 అంటే ఎన్ని డబ్బులు వస్తాయి ప్రజలకనంటే ఆశపడ్డారు. అన్ని ఆశలే, ఆశ పెట్టి మోసం చేశారు. ఇలా పండిన ధాన్యం పోయినసారి దాదాపు ఒక్క సీజన్లోనే 66 లక్షల ఎకరాలలో నాటిపెట్టారు తెలంగాణ. అది దాదాపు చాలా తగ్గిపోయింది. 42 లక్షలకు నాటిపెట్టినట్టున్నారు. అందులో కూడా వచ్చిన ధాన్యాన్ని కొనే విషయంలో కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. ఇగో ఉండి రాత్రి సీడ్స్ చంపితే వడగళ్ళ వాన ఎక్కడోళ్ళక్కడ అంగడి. ఇక్కడ చాలా తక్కువ డ్యామేజ్ అయింది, కానీ వేరే దగ్గరనైతే వరదలలో పడి కొట్టుకపోయినాయి వడ్లు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు. 9 ఏళ్ల రైతులను ఎక్కడ ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం కాదు కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ప్రభుత్వాన్ని, ఎక్కడైతే ఎండిపోయినటువంటి పంట పొలాలకు మేము 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వమని కోరడం. ఆ రోజు మేము 2 సంవత్సరాల కిందనే 10,000 రూపాయలు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇలా మీరు కూడా 10,000 అనౌన్స్ చేశారు. అవి ఇస్తారా సస్తారామో తెలియదు, కానీ 10,000 ఎన్ని ఎకరాలకు? 15,000 ఎకరాలకు ఇచ్చారు మీరు. అరే లక్షల ఎకరాల పంటలు ఎండిపోతే 15,000 ఎకరాలకు ఇచ్చినామని చెప్పుకోవడానికి తప్ప దీంట్లో ఏమైనా ఉన్నదా? ఏ రైతుకి ఇచ్చినట్టు మీరు?
ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 1000 ఎకరాలు పోయినాయి. 4000 ఎకరాలు ఒక్క పెద్దపల్లి జిల్లాలో పోయినాయి. 50,000 ఎకరాలు మీరు ఒక్క పెద్దపల్లి జిల్లాలో పోతే రాష్ట్రం అంతా కలిస్తే 18 నుంచి 20 లక్షల ఎకరాలలో మారిపోతే 15,000 ఎకరాలకు మీరు ఏదో పెద్ద పంట సాయం చేస్తున్నట్టుగా 10,000 రూపాయలు ఇస్తున్నామని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే పంటలు ఎండిపోయినటువంటి 18 నుంచి 20 లక్షల ఎకరాలకు 25,000 చొప్పున పంట నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు తడిచినటువంటి వడ్డను కటింగ్ లేకుండా కొనాలి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో తడిసిన వడ్లను ఎన్నిసార్లు మొలకెత్తిన వడ్లను కూడా కొన్నారు, అన్ని రకాల ధాన్యాన్ని కూడా కొన్నారు. రైతులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసినటువంటి ప్రభుత్వం నమ్మి మోసపోయింది. ఇలా రైతులను కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పటికే 225 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదు. ఒక్క రైతును పలకరియలే, ఒక రైతుకు ధైర్యం చెప్పలే. ఇది అస్తవ్యస్తమైన పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే రైతులకు న్యాయం. నిన్న సాయంత్రం కురిసినటువంటి ఈ అకాల వర్షం, వడగళ్ల వానతోని రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పంట పొలాలు కోసి ఐకేపీ సెంటర్లో కోసిన వడ్లు కొట్టుకుపోయి తడిసిపోయి రైతులందరూ కూడా చాలా దుఃఖంతో ఉన్నటువంటి పరిస్థితి గమనిస్తూ ఉన్నాం. అట్లాగే కొయ్యకుండా మిగిలినటువంటి వరి పొలాలు మొత్తం రాలిపోయి నేలబట్టింది పొలం. అట్లాగే అక్కడక్కడ ఉన్నటువంటి మామిడి తోటలు కూడా మొత్తం రాలిపోయినాయి. ఇంత తీవ్రంగా నష్టం జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనం లేదు. దీన్ని ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది. కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లు కూడా దాదాపు 2 వారాల నుంచి ఇక్కడే కొనుగోలు జరగకుండా, వాటిని ఎత్తకుండా, వాటిని మిల్లులకు పంపకుండా జాప్యం చేయడం జరుగుతూ ఉంది. ఆ జాప్యం మూలంగానే ఇవాళ కొనుగోలు కేంద్రాల్లో వడ్లని తడిసిపోయి రైతులకు అపార నష్టం జరిగిన విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గమనించి పొలాలు ఎండిపోయినాయి. ఈ జిల్లాలో ఒక 50,000 ఎకరాలు ఎండిపోయినాయి. ఆ ఎండిపోయినటువంటి రైతులకు ఖచ్చితంగా ఎకరాకి 25,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం కట్టియాలి. అట్లాగే తడిసిన వడ్లను కూడా ఎటువంటి షరతులు లేకుండా అవన్నీ కూడా వెంటనే తూకం వేసి వాటిని కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రైతులకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలిగినా కూడా అది చాలా కష్టమవుతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గమనించి రైతులను ఆదుకోవాలని చెప్పి, ఇప్పటికే ఈ ప్రభుత్వం వారికి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. తర్వాత పండిన చివరగా ఎండిపోయిన తర్వాత ఈ రాళ్లవాన కొట్టిన తర్వాత కూడా మిగిలినటువంటి ధాన్యానికి తూకం వేసే సమయంలో ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. 500 కాదు, 5 రూపాయలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రతి క్వింటాల్కు తప్పకుండా 500 బోనస్ ఇవ్వాలని చెప్పి, నష్టపరిహారం ఎండిపోయిన పొలాలకు నష్టపరిహారం కట్టించాలని చెప్పి, ఎకరాకి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.